నాలుగు చంపింది కాదు చెప్పింది నువ్వా నిన్ను వద్దు బిడ్డ వద్దు ఎదురెళ్ళినందుకు నీ భర్తను చంపిండు నిన్ను ఏమని చేస్తాడు బిడ్డ వద్దు వద్దు బిడ్డ అయ్యో దేవుడా బావా జర సైకిల్ ఆపవా. ఎందుకు రావా? ఇక్కడ మా అవ్వ సమాధి ఉంది, మొక్కుకొని పోదాం. అవ్వా నేను నీరమ్మని, నీ అల్లుడు నేను వచ్చినాం, మాకు దీవెనార్తి పెట్టే. అవ్వా నువ్వు లేకుండా గాని బాబు నన్ను నీలాగా పెంచిండు, నీ జాడ మరిపించిండు. 20 ఏళ్ళు సంది నన్ను పెంచి పెద్ద చేసి నన్ను అలాగ ఇంటిగా చేసిండు. నేను ఒట్టినాక నేను కాలం చేతివి, నీ పేరు ఎక్కడ మాసిపోతుందో అని నాకు నీ పేరు పెట్టుకొని నాలో నిన్ను చూసుకుంటాడమ్మా. అమ్మా బాబు నువ్వు పైలమే ఒంటరైనవంటే బాబేమన్నాడో ఎరికేనానే. అమ్మా నా గుండెల్లో మీ అమ్మ ఉంది, గుర్తుకొచ్చినప్పుడల్లా తలుసుకుంటా అన్నాడు. బాబు తలుసుకున్నప్పుడల్లా జరగ అనిపించిపోయే. ఈరవా ఏడకు, నీ ఏడితే మీ అవ్వకి మన చేత ఉంటుందా? నీ లేనా? మొక్కు మొక్కు మంచిగా మొక్కు. మా అమ్మ చచ్చిపోయినాక చెల్లి మా నాయన నన్ను పానం వల్ల పెంచుతాడు, నా పానాన్ని కాపాడు. నిన్ను పానం లెక్క చూసుకున్నా, నీ అయ్య మీద వేసుకొని చెప్తాను, నా పానం పైన నీ చేయించిపోయి.
పైలమే ఏమైంది బిడ్డ ఆగమాగా ఉరికెత్తాను ఏమైంది సూర్య సూర్య దొర నాయన దగ్గర వచ్చిన వాయిరవ్వా చెంతకు రారా అదే చేమంతి పూలేసి చెలికత్తెను కూర్చోబెడతా చూడుతురా నీ బాంచి నా బిడ్డకు ఏం తెలియదు ఏదైనా తప్పుంటే క్షమించు అట్లా ఆరాలింగా క్షమించాలే ఈడవ్వా దొరసానట కదరా ఈ దొరసానని నా గవ్య దొల కాదురా భజనలు చేపిస్తా ఒక భాగ్యాలు చూపెడతారా భజనలు భోగ భాగ్యాలు అనుభవించడానికి నా బిడ్డ గడిలో కుమిలిపోతున్న దొరసాని కాదు బిడ్డ లింగని బిడ్డ ఈ క్రూరత్వాన్ని చూడలేకపోతున్నా ఈ గడి గోడల సాక్షిగా చెప్తున్నా కూకటి వేలతో పెట్టలేకపోతే నా పేరు లింగనే కాదు నువ్వు పెకిలియగానే కూలిపోవడానికి నా గడి ఏమన్నా ఏటిపడి కూర్చోనుకున్నావురా గడి సూర్యధర గడి ఏంది దొరా ఏటి పుంటి గుడిసెలా గా గుడిసెలో తిరగబడితే ఎట్లుంటది ఎరికేనా తలుసుకుంటే నీ తాతలే గుర్తుకు రావాలే వా నా తాతల గుర్తు తలుపుతున్నావంటే ఈ తలరాతలు మారవలసిందేనే ఈరవ్వ సూర్యోదర అంటే ఆడవాళ్ళ కొంగులు పట్టుకొని చూడడం అనుకున్నావే సవాల్ చేస్తున్న కాసుకో నీ జీవితాన్ని ఎటు కాకుండా చేసి నా చెంతకు చేర్చుకోకపోతే నా పేరు సూర్యోదరనే కాదు నువ్వు ఆడదానికి సవాల్ విసిరినప్పుడే సగం చచ్చినావు నీ చింతకు చేరి నీ గడిలో అడుగు పెట్టి నీ ఆశల్ని పాతాళానికి తొక్కి నీ గడిలో ఉన్న మైసమ్మకు బోనం ఎత్తకపోతే నేను లింగని బిడ్డనే కాదు నీకు గంత ధైర్యం ఎట్లొచ్చింది బిడ్డ గా ధైర్యం నిన్ను చూసినాకనే వచ్చింది నాన్నకంటే ధైర్యం ఇంకేముంటదే అయినా ఎన్ని రోజులు బానిస బతుకులు బతుకుతాం ఎదురు తిరుగుతానే కదా ఏదైనా సాధిస్తాం బిడ్డ నాది శాతగాని పానవా నువ్వేమో ఆడపిల్లవు ఇంకా సూర్యధర కంట్ల పడుతుంది వాని కూరత్వానికి నిన్ను ఏడో బలి తీసుకుంటాడు అని నాకు భయం అవుతుంది బిడ్డ బాపు అవ్వలేకపోతే నన్ను ఏ ధైర్యంతో పెంచినవే నేను గదే ధైర్యంతో ఆ సూర్యదొరను ఎదిరించిన అగో అగో నువ్వు గట్లా మాట్లాడితేనే నాకు భయం అవుతుంది బిడ్డ నువ్వు ఆకుసాటి పిందెవు ఆ దొర నిన్ను ఏడ నలిపెత్తాడని భయం అవుతుంది బాపు నా లెక్క ఆకుసాటి పిందెలు చాలా మంది ఉన్నారు
గాళ్ళందరూ ఎదగాలంటే ఎవరో ఒకరు నలగాల్సిందేనే. గట్లని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా బిడ్డ? బాపు, ఒక చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం లాంటి ఎందరో వీరవంతలు పుట్టిన గడ్డ ఇది. వాళ్ళందరి ధైర్యాన్ని నూరి పోసుకుంటా ఎదురెళ్తా. మనకద్దు బిడ్డ, నీకు లగ్గం చేసి ఓ ఇంటి దాన్ని చేసి తోలుతా. నీ సంధానం నువ్వు బతుకు. మనకు ఈ పోరాటాలు ఎదురులాటాలు మనకద్దు బిడ్డ. నువ్వు ఒక్కగానొక్క బిడ్డ, నీకేదన్నా అయితే నేను బతుకును బిడ్డ. నేను కా త్వర దగ్గరకు పోయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతా. బాపు, నేను నీకు ఒక్కగానొక్క బిడ్డ నేడుతున్న వానే. గట్లంటే ఏ దిక్కు లేని ఆడపిల్లలు ఎంత మందో నలిగిపోతున్నారు తెలుసానే. అవును.